ఛానల్ బింగ్ ఇంట్రోవర్ట్. ఇదైతే ఏ లేజీ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అనమాట. ఆ రోజు అయితే ఎగ్జాక్ట్లీ మధ్యాహ్నం 12 కి లేసి బ్రష్ చేసినాను అనమాట. మా నాన్న నేను 9కే లేసి టిఫిన్ తింటానేమో అని చెప్పి ఆల్రెడీ బయట నుంచి దోశ కట్టించుకొని తెచ్చిన్నాడు. నేను చూసి 12 కి లేసినాను. మిడిల్ క్లాస్ ఇళ్లలో వాడే ఏకైక పేస్ట్ కోల్గేట్ పేస్ట్. యాక్చువల్ గా అయితే నేను సెన్సోడైన్ వాడాలా నాకున్న బ్లీడింగ్ గమ్స్ కి, కానీ మనం మటుకు కోల్గేటే. ఫ్రిడ్జ్ ఉన్నా గానీ ఫ్రిడ్జ్ వాటర్ తాగను అనమాట నేను. యాజ్ యూజువల్ మళ్ళీ మౌత్ లో నుంచి బ్లడ్ వచ్చేసింది పొద్దున్నే. ఇంకా వాటర్ తాగి మరీ టిఫిన్ తిన్నాను అనమాట. రాత్రి ఫుల్ గా తిన్నా నేను. ఆ రోజు మధ్యాహ్నం 12 అయితేనా సరే అస్సలు ఆకలి కాలేదు. సేమ్ ఎలుక కొరికేసినట్టు తిన్నాను కదా, ఎందుకు ఆ రోజు అట్లే తిన్నాను. నా చెల్లి ఇంట్లో లేదు కాబట్టి రిమోట్ నాదే, టీవీ నాదే, హాల్ అంతా నాదే. మా చెల్లి ఉంటే జస్ట్ ఆ పిల్ల ఏ ఛానల్ పెడితే అది చూస్తా ఉండాలన్నమాట. ఇంకా నేనైతే టైగర్ మాయా పికిల్స్ ఆర్డర్ పెట్టినాను. మామూలుగా యూట్యూబ్ లో అందరు ఎక్కువ నాన్ వెజ్ పికిల్స్ కే రివ్యూ ఇస్తున్నారు, నాన్ వెజ్ పికిల్సే కొంటా అన్నారు. మా ఇంట్లో నాన్ వెజ్ పికిల్స్ అంటే తిప్పలాడిచి కొడతారనమాట, అస్సలు అలో చేయరు. నాకు చిన్నప్పటి నుంచి ఐరన్ డెఫిషియన్సీ ఉందన్నమాట. చిన్నప్పటి నుంచి అంటే ఒక 7-8 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి. సో డాక్టర్ ఐరన్ ఉన్న ఫుడ్ పెట్టండి అని ఇంట్లో వాళ్ళకి పదే చెప్తా ఉండే. మా ఇంట్లో వాళ్ళు కూడా అట్లే పెడతా ఉండ్రి. సో ఇంకా దాంట్లో భాగంగానే ఇంట్లో ఊరికే గోంగూర చట్నీ చేసేది అనమాట మా అమ్మ. అట్లయి నాకు గోంగూర చట్నీ అంటే చాలా ఇష్టము. మామిడికాయ ఊరగాయ, దాని తర్వాత గార్లిక్ పికిల్, ఈ రెండు తప్ప వేరే టేస్ట్ చేసిండేదే లేదు నేను పికిల్స్ లో. వేరే ఉంటాయి అని కూడా నాకు తెలియదు యూట్యూబ్ లో చూసేంత వరకు. గోంగూర అంటే చాలా ఇష్టం కదా, అందుకని గోంగూర పికిల్ ఆర్డర్ పెట్టినా నేను. ఇంకా నేను షార్ట్ వీడియోలో కూడా చెప్పినా కదా, అసలు మా ఇంట్లో హోమ్ మేడ్ పికిల్స్ అసలు మేము ఎప్పుడు తినలేదన్నమాట. ఎప్పుడు ఆ ప్రియా ఊరిగే డబ్బానే తెచ్చుకుంటాం మోస్ట్ ఆఫ్ ది. ఒకే ఒకసారి నా ఫ్రెండ్ రుచి చూపించింది నాకు హోమ్ మేడ్ పికిల్స్ ఎట్లుంటాయి అని. ఇంకా అప్పటి నుంచి ఆ ప్రియా ఊరిగే డబ్బా ముట్టబుద్ధి కాదు నాకు. ఇంకా వీళ్ళైతే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చినారు ఇన్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్, ఎట్లా స్టోర్ చేయాలా అని చెప్పి. ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయమని చెప్పినారనమాట బేసిక్ గా. ఇంకా మా అమ్మ అయితే అన్నం వండుతాంది. మా ఇంట్లో మేము రైస్ కుక్కర్లు వాడడం అనమాట. నా వీడియోస్ చూసే వాళ్ళకి అర్థం అయిపోయి ఉంటుంది ఈ రోజు నా లంచ్ ఏంది అని. యాజ్ యూజువల్ అన్నం పప్పే. ఆనెస్ట్ గా పికిల్ రివ్యూ ఇయ్యాలా అంటే నాకైతే పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవన్నమాట. ఏదో భలే ఉంటుంది అని చెప్పి మా అమ్మ కోసమే ఆర్డర్ చేసినాను. నేను ఏం చేసినానంటే ఉత్త పికిల్ ని ఫస్ట్ ఓపెన్ చేయగానే ఒక స్పూన్ తో తిన్నాను అనమాట, ఉత్త పికిల్ ని. అప్పుడు నాకు ఏం నచ్చలేదు. ఇంకా నేను అందుకని మా అమ్మ అన్నం పెట్టిన తర్వాత కూడా నేనేం ఆ పికిల్ వేసుకోలేదు. ఇంకా అన్నం పప్పుతో దమ్మ ఉన్న అన్నం అంతా తినేస్తాను. ఇంకా మళ్ళీ మా అమ్మ చెప్పింది అనమాట పికిల్ చాలా బాగుంది, ఒకసారి ట్రై చెయ్యి అని. మా అమ్మకి బయట ఫుడ్స్ అంత ఈజీగా నచ్చవు, మా అమ్మకే నచ్చిందా అని చెప్పి ఇంకేసుకొని తిన్నా. బాగుంది అనమాట. సర్ప్రైజింగ్లీ మా నాన్న కూడా బాగుందని చెప్పినాడు. అసలు ఈ పికిల్ చాలా బాగుంది, ఉత్త అన్నంలోకైనా కలుపుకొని తినేయచ్చు అని చెప్పినాడు అనమాట మా నాయన. ఇంకా ఇదైతే మా సమ్మర్ లో రొటీన్ అనమాట. రోజు తింటానే ఉంటాం ఈ సిద్ధోడంకాయల్ని. మా ఊర్లో ఎండలకి ఫ్రీగా హాట్ వాటర్ కూడా వస్తాయి అనమాట మధ్యాహ్నం పూట. చెయ్యి కాలిపోయింది నాకు. మా అమ్మ అయితే ఆ రోజు రిలేటివ్స్ ఫంక్షన్ ఉంటే పోతా అండ. ఇంకా మొత్తం చీరలన్నీ తీసి ఏ చీర బాగుంది అది ఇది అని అడుగుతా అండ. చెల్లి ఉంటే ఇట్లాంటప్పుడు బాగా హెల్ప్ చేస్తుంది అనమాట మా అమ్మకి. ఎక్కువ ప్యాంట్ షర్ట్లే వేస్తాంటాను కదా, అసలు దీనిలో గురించి అసలు ఐడియా కూడా ఉండదు నాకు. చాలా సేపు డిస్కషన్ తర్వాత మా అమ్మ ఫైనలీ దండ వేసుకుంది అనమాట. జ్యువెలరీ అంతా నా చెల్లి ఆర్డర్ పెట్టిందంట మీషోలో. మీషోని భలే వాడుతుంది అనమాట నా చెల్లి. ఇంకా రిలేటివ్స్ ఫంక్షన్ ఏంది అంటే గృహప్రవేశం అనమాట. రిలేటివ్స్ ఫంక్షన్ కాబట్టి మా అమ్మ నాన్న అస్సలు మిస్ చేయరు, ఖచ్చితంగా పోతారు. ఇంకా రిలేటివ్స్ ఫంక్షన్ కాబట్టి నేను ఖచ్చితంగా పోను అనమాట. ఇంకా నేనైతే మొన్న డాటెన్ కి లిప్ బామ్ ఆర్డర్ పెట్టింటిని అనమాట. ఇంకా అదే మా అమ్మకి ఇస్తా అంటే యూజ్ చేయమని. మా అమ్మ పాండ్స్ పౌడర్ తప్ప వేరేది యూజ్ చేయదు ఎన్నిసార్లు చెప్పినా. ఇంకా నేను ఎట్లా ఫంక్షన్ కి రానని చెప్పి చాలాసేపు బంగపోయి రానని చెప్తే మా అమ్మ వెళ్ళిపోయింది. ఇంకా నేనైతే టీవీలో సినిమాలు చూసుకుంటా కూర్చున్నా. ఇంకా మా అమ్మ ఫంక్షన్ కి వచ్చినాక రిటర్న్ గిఫ్ట్ చూపిస్తాను అనమాట నాకు ఏమి ఇచ్చినారు అని చెప్పి. వాళ్ళైతే ఇట్లా ఆవు దూడ ఉండేది ఇచ్చినారనమాట. ఇది జర్మన్ సిల్వర్ ఏమో నాకైతే తెలీదు. ఇంకా మా అమ్మ వచ్చి నా కోసం సెపరేట్ గా కుక్ చేయలేదు కాబట్టి వచ్చేటప్పుడే నా ఫేవరెట్ రెస్టారెంట్ నుంచి ఫ్రైడ్ రైస్ తెచ్చినారనమాట, వెజ్ ఫ్రైడ్ రైస్. ఇంకా మా అమ్మ ఫంక్షన్ లో ఉండే కబుర్లన్నీ నాకు చెప్తా ఉండే. ఇంకా నేను ఆ కబుర్లన్నీ వినుకుంటా హాయిగా ఫ్రైడ్ రైస్ మొత్తం తినేసినాను ఒక 10 నిమిషాల్లో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మిస్ చేయొద్దండి. ఓకే బాయ్.